హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్ టీవీ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్లో బీటెక్ కంప్లీట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లభిస్తుందనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దాంట్లో స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. మనం మన స్టేట్లో కానీ నియర్ బై స్టేట్స్లో కానీ బీటెక్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ స్టేట్స్ కండక్ట్ చేసే కామన్ ఎంట్రన్స్ టెస్టులు మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఈఏపీ సెట్, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. దీంట్లో మనం క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ సంపాదిస్తే మన స్టేట్లో లేకపోతే ఆ పక్క స్టేట్లో వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్లో మనం క్వాలిఫై అయితే కనుక మనం బీటెక్ కానీ కంప్లీట్ చేసుకో. బీటెక్కే కాదు, ఈ ఏపీ సెట్ అనేది అగ్రికల్చర్ సైడ్ వెళ్ళడానికి కానీ లేకపోతే ఫార్మసీ సైడ్ వెళ్ళడానికి కూడా ఇదే టెస్ట్ అయితే రాయవలసి ఉంటుందన్నమాట. అంటే చాలామంది ఏపీ సెట్ అంటే ఇదివరకు ఎంసెట్ అనేవారు, దాంట్లో మెడిసిన్ కూడా ఇంక్లూడ్ అయ్యేది ఉండేది. ఇప్పుడు మెడిసిన్ అనేది కంప్లీట్గా నీట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఈఏపీ సెట్ అనేది బీటెక్ కోసం, అగ్రికల్చర్ కోసం, ఫార్మసీ కోసం అనమాట. అది క్లియర్. ఓకే, మన స్టేట్లో అయితే ఏపీ సెట్ రాస్తాం, లేకపోతే పక్క స్టేట్ కండక్ట్ చేసే వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆ స్టేట్లో మనం బీటెక్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. మన స్టేట్లో కానీ పక్క స్టేట్లో కానీ మనం బీటెక్ చదవాలనుకున్నప్పుడు. ఇలా కాదు, నేను నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే కనుక మీకు మీ ఇంటర్మీడియట్లో 75% మార్క్స్ ఆర్ అబవ్ వచ్చి ఉండాలి, మీరు కనుక జనరల్ క్యాండిడేట్స్ అయ్యి ఉంటే. లేదు, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బ్యాక్గ్రౌండ్ అనుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకైతే కనుక 65% ఆర్ అబవ్ మార్క్స్ మనకి వచ్చి ఉండాలి మన ఇంటర్మీడియట్లో. అప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసే జేఈఈ మెయిన్స్ మనం రాయాలి. ఈ జేఈఈ మెయిన్స్ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. అంటే జనవరిలో జరగవచ్చు, తర్వాత ఏప్రిల్ అనమాట. కొన్నిసార్లు మంత్స్ వేరే ఉండొచ్చు. అంటే మీరు 2025లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఉంటే కనుక మీరు జేఈఈ మెయిన్స్ని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. 3 ఇయర్స్ దాటి రాయడానికి కుదరదు. అంటే ఒక 6 అటెంప్ట్స్ అనేవి మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, జేఈఈ మెయిన్స్ రాస్తారు. వన్స్ జేఈఈ మెయిన్స్లో మీకు మంచి స్కోర్ వచ్చిందంటే కనుక మీకు జేఈఈ అడ్వాన్స్డ్ రాయటానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు జేఈఈ అడ్వాన్స్డ్ కూడా రాశారు, దాంట్లో మీకు మంచి స్కోరు వచ్చింది అనుకుంటే కనుక జాసా సీట్ అలొకేషన్ ప్రాసెస్ అనమాట. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇది. జాసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని ఒక నేషనల్ లెవెల్లో ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మీకు మన ఇండియాలో ఉన్న 23 ఐఐటీస్లో ఏదో ఒక కాలేజ్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ అనేది వస్తుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సింపుల్ అనమాట. మీకు అడ్వాన్స్లో వచ్చిన స్కోర్ కానీ, మీ యొక్క పాస్ట్ స్టడీస్లో వచ్చిన పర్సంటేజ్ని కానీ, మీ కమ్యూనిటీని కానీ ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు ఏదో ఒక ఐఐటీలో సీట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, వన్స్ మీకు ఏదో ఒక ఐఐటీలో సీట్ వచ్చింది, అక్కడ మీరు బీటెక్ జాయిన్ అయ్యారు, అక్కడ 4 ఇయర్స్ మీరు చదువుతారు. ఈ 4 ఇయర్స్కి మనకి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటే కనుక నేను అప్రాక్సిమేట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఇయర్కి 2 lakhs అయితే అవుతుందన్నమాట. అంటే 4 ఇయర్స్కి 8 lakhs అవుతుంది. అంటే ఈచ్ సెమిస్టర్ మీరు 1 lakh రూపీస్ అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాటికి ఎడిషనల్గా ఇంకెంత ఖర్చు అవ్వచ్చు అనుకుంటే కనుక మీకు హాస్టల్ ఫీజు కావచ్చు, తర్వాత లైబ్రరీ ఫీజు కావచ్చు, మెడికల్ ఇన్సూరెన్స్ ఫీజు కావచ్చు, ఇంకా కొన్ని ఖర్చులు ఉంటాయి. మీరు ఒక బయటికి వెళ్ళినా లేకపోతే మీరు తీసుకున్న బ్రాంచ్ని బేస్ చేసుకుని ఇండస్ట్రియల్ టూర్స్ కానీ అలా ఎంత లెక్క వేసుకున్నా సెమ్కి మనకు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 30,000 రూపీస్ వేసుకున్న ఇయర్కి మనకి 50,000 రూపీస్ అబవ్ అవుతుంది. ఇదంతా మనం ఎడిషన్ చేస్తే మీకు 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి 10 lakhs, ఆల్మోస్ట్ 11 lakhs అప్రాక్సిమేట్గా మీరు ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఐఐటీలో బీటెక్ చేయడానికి. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఐఐటీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది,
మనం అడిషనల్గా ఫీజు ఎందుకు కట్టవలసి వస్తుందంటే కనుక ఐఐటీస్ మనకి చాలా ఫేమస్. అక్కడ మీరు వన్స్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మంచి ప్యాకేజీలతో బయటకు వెళ్తారు. అదంతా పక్కన పెడితే ఐఐటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ల్యాబ్ ఫెసిలిటీ కానీ అక్కడంతా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ డీల్ చేస్తూ ఉంటారు, స్కాలర్స్ డీల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ప్యాకేజీలు కానీ ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ కానీ చాలా మనీ ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ మినిమం ఫీజు అనేది మనం పే చేయవలసి ఉంటుందన్నమాట. కానీ ఈ ఫీజు అంటే నేను చెప్పిన అప్రాక్సిమేట్ లెక్క 10 lakhs రూపీస్ కూడా మీరు పే చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడంటే ఏ సందర్భంలో అంటే మీరు కనుక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి లేకపోతే ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి లేకపోతే కనుక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే కనుక వాళ్ళు ₹1 కూడా పే చేయకుండా ఐఐటీస్లో బీటెక్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు ఇయర్లీ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh రూపీస్ కంటే తక్కువ ఉన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్, మీ క్యాస్ట్తో సంబంధం లేకుండా మీకు 100% కన్సెషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మీరు ఫీజు పే చేయలేకుండా మీకు ఐఐటీస్లో బీటెక్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కాదు మాకు ఇయర్లీ ఫ్యామిలీ ఇన్కమ్ 5 lakhs కంటే తక్కువ ఉంది సార్ అనుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 66% వరకు మీకు ఫీజు కన్సెషన్ వస్తుంది. అంటే ₹1,00,000కి 66,000 వరకు ఫీజు కన్సెషన్ అనేది రావచ్చు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్మోస్ట్ ఐఐటీస్లో చదువుతున్న 70% స్టూడెంట్స్కి ఏదో ఒక స్కీమ్ ద్వారా వాళ్ళకి ఫీజు కన్సెషన్ అయితే వస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనుకుందాం. ఇది కాకుండా మనకి ఎడిషనల్గా మనం ఈ ఐఐటీస్లో బీటెక్ చదువుతున్నప్పుడు కొంత మనీ అయితే మనం గెయిన్ చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ టీచింగ్ అసిస్టెంట్షిప్ అని, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అని ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీకు మంచి స్కోర్ ఉంది అనుకుంటే కనుక మీరు అక్కడే 4th ఇయర్ చదువుతూ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న మీ సీనియర్స్కి కానీ లేకపోతే రీసెర్చ్ చేస్తున్న స్కాలర్స్కి కానీ పిహెచ్డి స్కాలర్స్ కానీ వాళ్ళకి మీరు కనుక హెల్పర్గా అసిస్టెంట్గా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంత స్టైపెండ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ వరకు మీరు మంత్లీ అక్కడ గెయిన్ చేసుకోవచ్చు. ఇది ఒక వే ఇన్ ఆర్డర్ గెట్ సమ్ మనీ టు పే యువర్ ఫీజ్. అట్ ది సేమ్ టైం అక్కడ మీకు అల్మినీ అసిస్టెంట్షిప్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకు ఆల్మోస్ట్ 23 ఐఐటీస్లో బాగా చదువుకుని మంచి మంచి పొజిషన్లో ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ చదువుతున్న పిల్లలకి హెల్ప్ చేస్తారనమాట ఫైనాన్షియల్గా. దానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు మనం ఐఐటీస్లో ఎంటర్ అయిన తర్వాత. ఓకే, అంటే ఊరికనే ఇచ్చేస్తారంటే లేదు, మన స్కోర్ని బేస్ చేసుకుని అట్ ది సేమ్ టైం మన పెర్ఫార్మెన్స్ని మన స్కిల్స్ని బేస్ చేసుకుని మనకి వాళ్ళ నుంచి కూడా కొంతవరకు హెల్ప్ అయితే అందుతుంది. ఓకే, ఇది కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా కూడా మనం బ్యాంక్స్ నుంచి అయితే 0% ఇంట్రెస్ట్ రేట్తో లోన్స్ అయితే తీసుకోవచ్చు. ఆ లోన్ అమౌంట్తో కూడా మనం ఈ ఫీజులు అయితే పే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, విద్యాలక్ష్మి స్కీమ్ పేరు ఇది. మీరు నెట్లో సెర్చ్ చేయండి, దాన్ని కూడా మనం అప్లై చేసుకుని బ్యాంక్స్ నుంచి 0% ఇంట్రెస్ట్ రేట్తో లోన్స్ తీసుకోవచ్చు, మన ఫీజులు అయితే పే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రైవేట్ కంపెనీస్, కొన్ని ట్రస్ట్లు, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కానీ టాటా కానీ కొన్ని ట్రస్ట్లు ఏం చేస్తాయంటే ఈ పిల్లలకి బాగా టాలెంటెడ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి కొన్ని టాలెంట్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటాయి వన్స్ మీరు కాలేజీలకి ఎంటర్ అయిన తర్వాత. ఆ టెస్ట్లో మీరు మీ బెస్ట్ ఇచ్చి దాంట్లో మంచి స్కోర్ చేస్తే కనుక ఆ ట్రస్ట్లే మీ ఓవరాల్ ఫీజుని పే చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా చాలా రకాల ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉంటాయి. వాటిలో మీరు మంచిగా స్కోర్ చేస్తే మీరు ₹1 కూడా మీ ఓన్ మనీ, మీ ఫ్యామిలీ మనీ కట్టలేకుండా మనం బీటెక్ అయితే కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటీస్లో. అట్ ది సేమ్ టైం మనకి అక్కడ ఏ టాలెంట్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయాలన్నా లేకపోతే ఎవరికన్నా అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలన్నా అక్కడ జరిగే ఏ టెస్ట్లో మనం రాయాలన్నా మనకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఖచ్చితంగా మీట్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని మీరు అక్కడ జాయిన్ అయిన ఫస్ట్ సెమ్ నుంచి ప్రతి సెమ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 70% అబవ్ మార్క్స్ మీరు గెయిన్ చేసుకుంటా త్రూ అవుట్ మీ సెమిస్టర్స్ అన్నీ వస్తే కనుక యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ టెస్ట్స్ అనమాట. అక్కడ జరిగే అన్ని టెస్టులకు కూడా మీరు ఎలిజిబిలిటీ వచ్చినట్టు. ఓకేనా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ చాలామందిని అడిగి కొంత రీసెర్చ్ చేసి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. మనకి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయితే మే మంత్ 18th అయితే జరగబోతుంది. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ నీడ్ అనుకుంటారో వాళ్ళకి వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చేసిన వీడియో. మీరు ఓన్ రీసెర్చ్ చేసి మీరు ఓన్గా తెలుసుకుని డెసిషన్ తీసుకోవడం అయితే బెటర్. ఇదొక జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసిన వీడియో అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఆర్ searching for this kind of video.
And so don't forget to subscribe our channel. I'm going to come up with a number of videos which are very much useful for students. Thank you so much.